నమస్కారం. కాంపీట్ మైండ్స్ శివారెడ్డి లాజిక్స్ కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇవాళ తారీఖు నవంబర్ 19. నవంబర్ 19కి సంబంధించి యాక్టివ్ స్టేట్ లో ఉన్న రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ ఏంటి, తొందరలో క్లోజ్ అవబోయేవి ఏంటి అని తెలుసుకోబోయే ముందు లెట్ మీ టెల్ యూ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఇస్ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సిజిఎల్ టైర్ 2 కి సంబంధించి అలానే కానిస్టేబుల్ జీడీకి సంబంధించి ఏదైతే ఎగ్జామ్స్ ఉన్నాయో అది ఎప్పుడు కండక్ట్ చేస్తానో అని చెప్పడం జరిగింది. సో ముందుగా దాని గురించి తెలుసుకుని దెన్ విల్ గెట్ ఆన్ టు ద జాబ్ బులెట్స్ ఆఫ్ ద డే. సో మనం మరి వివరాలకు వెళ్ళి గమనిస్తే కనుక ఇక్కడ మీరు ఆ నోటిఫికేషన్ ని గమనించవచ్చు. సో ఇట్స్ అన్ ఇంపార్టెంట్ నోటీస్, జాగ్రత్తగా చూసుకోండి. ఎస్పెషల్లీ ఎవరైతే ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1 ఆల్రెడీ క్వాలిఫై అయిపోయారో 18th, 19th, 20th January. ఒక విధంగా పరీక్ష ఎప్పుడు జరుగుతుంది కదా అని మీకు డేట్ ఇచ్చినందుకు నేను కూడా మీతో పాటు ఆనందపడాలా? అరే ఎగ్జామ్ రాసేసి సంక్రాంతి పండుగ జరుపుకుందాము అనుకున్న వాళ్ళ యొక్క ఆశల మీద నీళ్లు జల్లి అడియాసలు అయిపోయాను, బాధపడాలా అని అంటే మిత్రులారా, లైఫ్ అంటేనే అది. మనం ఎప్పుడు అనుకున్నది జరగదు. ఎప్పుడు అనుకున్నది జరిగితే ఇంకా కిక్కేమని చెప్పండి. బట్ ఏది ఏమైనా ఈసారి సంక్రాంతికి ఒక విధంగా పాజిటివ్గా ఉండండి. నేను ఎన్ని రోజులు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న అవకాశం నాకు వచ్చింది అని చెప్పి. సో కొత్త సంవత్సరం ఒక అవకాశంతో ప్రారంభమవుతుంది మీకు 2025 సంక్రాంతి పండుగ సందర్భంగా. సో బీ రెడీ ఫర్ దట్. అలా అని కానిస్టేబుల్ జీడీ ఏదైతే ఉందో ఎస్ఎస్సికి సంబంధించి 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 17, 18, 19, 20, 21, 24, 25. సో ఇక్కడ ఒక గ్యాప్ ఉంది. సో 14, 15, 16 ఈ 3 తారీఖుల్లో లేవు. తర్వాత 22, 23 ఈ 2 తారీఖులో లేవు. 24, 25 ఉంది. 25 ఇస్ ద లాస్ట్ డేట్. సో మీలో ఎవరైతే కానిస్టేబుల్ జీడీకి అప్లై చేశారో మీ డేట్ ఎప్పుడైనా రావచ్చు. సో మీ పరీక్ష తేదీ 4వ తారీఖు అయి ఉండొచ్చు, 24, 25 అయినా ఉండొచ్చు. బట్ ఏదైనా దానికన్నా ఆల్మోస్ట్ ఒక నెల రోజులు కాదు కానీ దగ్గర 3 వారాల ముందు జరుగుతుంది కాబట్టి జస్ట్ కీప్ అన్ ఐ ఆన్ దిస్. సో మీ దగ్గర జనవరిలో ఒక 15 రోజులు, డిసెంబర్ ఒక 30 రోజులు, నవంబర్లో ఇంకొక 10 రోజులు, సో 55 రోజులు. సో అటు ఇటు కొంచెం ఎక్కువ తక్కువ వేసుకున్న మనం 50 రోజులు అంతే. ఎగ్జాక్ట్లీ ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 2కి సంబంధించి మీ దగ్గర గట్టిగా మాట్లాడుతున్నవి 50 రోజులు. ఈ 50 రోజుల్లో మీరు ఏం చేస్తారో చేయండి. గివ్ ఆల్ యువర్ బెస్ట్. నీకన్నా తోపెవరు లేరు ఇక్కడ అని ప్రూవ్ చేయాలండి. ప్రపంచంలో ఎవరు చేయని తోపు పనిని ఖచ్చితంగా చేయాలి. దట్ ఈస్ ఈ 50 days అన్నిటినీ మర్చిపోయి జస్ట్ తినడం, పడుకోవడం, హెల్త్ జాగ్రత్తగా చూసుకోవడం, చదువుకోవడం. తినడం, పడుకోవడం, హెల్త్ జాగ్రత్తగా చూసుకోవడం, చదువుకోవడం. ఈ సైకిల్ రిపీట్ అవుతూ ఉండాలి ఈ రాబోయే 50 నుంచి 60 రోజులు. అప్పుడే ఎవరు చేయని పనిని, నీ కుటుంబంలో ఇప్పటి వరకు ఎవరు రాయని చరిత్రని నువ్వు రాస్తావు. ఆ విషయం గుర్తుపెట్టుకో. మూవింగ్ అహెడ్, యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మనం గమనిస్తే కనుక ఒక రిక్రూట్మెంట్ ఉంది. 82 వేకెన్సీస్ ఉన్నాయి. 18 నుంచి 30 సంవత్సరాల వాళ్ళ అర్హులు. 10th అలానే 12th క్లాస్ పాస్ అయి ఉండాలి విత్ సర్టిఫికేషన్ అంటున్నారు. ఈ సర్టిఫికేషన్ దీనికి సంబంధించి కాదు, రాదర్ ఏదైతే పొజిషన్ కి వాళ్ళు హైర్ చేస్తున్నారో దానికి సంబంధించింది. 30th నవంబర్ అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ. ఈ లింక్ లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా యంగ్ ప్రొఫెషనల్ రిక్రూట్మెంట్ చేపడుతుంది. టోటల్ 50 వేకెన్సీస్ ఉన్నాయి. 32 సంవత్సరాల మాక్సిమం ఏజ్ లిమిట్ అంటున్నారు. స్పోర్ట్స్ కి సంబంధించి, ఫిజికల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి డిప్లొమా కానీ, డిగ్రీ కానీ, పీజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 30th నవంబర్. తర్వాత స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిడ్బి గ్రేడ్ ఏ అలానే గ్రేడ్ బి రిక్రూట్మెంట్ చేపడుతోంది. టోటల్ 72 వేకెన్సీస్ ఉన్నాయి. 21 నుంచి 33 సంవత్సరాల వాళ్ళ అర్హులు. ఏదైనా ఒక బ్యాచిలర్ డిగ్రీ ఉంటే చాలంటున్నారు. కాకపోతే ద మోస్ట్ ట్రికియెస్ట్ పార్ట్ ఈస్ దిస్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలి అని అంటున్నారు. 2 లేదా 5 సంవత్సరాలు, ఒకదానికి 2 సంవత్సరాలు, ఇంకో దానికి 5 సంవత్సరాలు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అప్లై చేసుకోవడానికి మీకు 2 డిసెంబర్ వరకు టైం ఉంది. ఒకవేళ అప్లై చేసుకోవాలనుకుంటే ఈ లింక్ లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇండో టిబెటియన్ బోర్డర్ పోలీస్ ఐటీబీపీ ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ అలానే కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్ రిక్రూట్మెంట్ చేపడుతోంది. టోటల్ 526 వేకెన్సీస్ కి గాను 18 సంవత్సరాల మినిమం ఏజ్ అంటున్నారు. మాక్సిమం ఏజ్ మనకి నోటిఫికేషన్ తెలుస్తుంది. అప్లై చేసుకోవడానికి 14th డిసెంబర్ ఈజ్ ద ఆఖరి తేదీ అంటున్నారు. అంటే ఆల్మోస్ట్ దగ్గరగా మనకి నెల రోజుల సమయం ఉంది దీనికి అప్లై చేసుకోవడానికి. సో ఈ లింక్ లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు బికాస్ ద అప్లికేషన్ ప్రాసెస్ హెస్ ఆల్రెడీ బిన్ స్టార్టెడ్. ఏది ఏమైనా మీరు గనక ఎస్ఎస్సికి కానీ, ఇటు సిజిఎల్ అవ్వచ్చు, సిహెచ్ఎస్ఎల్ అవ్వచ్చు, ఎంటీఎస్ అవ్వచ్చు, కానిస్టేబుల్ జీడీ అవ్వచ్చు, గ్రూప్ డి ఏదన్నా సరే, లేదు ఆర్ఆర్బికి సంబంధించి ఏఎల్పి అవ్వచ్చు, టెక్నీషియన్ గ్రేడ్ 1 అవ్వచ్చు, టెక్నీషియన్ గ్రేడ్ 3 అవ్వచ్చు, ఎన్టీపీసీ అవ్వచ్చు, జేఈ అవ్వచ్చు, లేదు గ్రూప్ డి, ఇంకా ఏదన్నా ఆర్పిఎఫ్ ఎస్ఐ అవ్వచ్చు, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అవ్వచ్చు. అట్ ద వెరీ సేమ్ టైం
బ్యాంకింగ్కి సంబంధించి క్లర్క్ అవ్వచ్చు, ఎస్ఓ అవ్వచ్చు, పిఓ అవ్వచ్చు, లేదు తెలంగాణ అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎస్ఐ అలానే పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించిన పరీక్షలు అవ్వచ్చు. ఇవి కాకుండా ఇన్సూరెన్స్ సెక్టర్కి సంబంధించి అయి ఉండొచ్చు, పంచాయత్ సెక్రటరీ అయి ఉండొచ్చు, అలానే సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, లేదా ఫుడ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించి వివిధ పోస్టులకి సంబంధించిన రిక్రూట్మెంట్కి సంబంధించిన పరీక్షలకి మీరు ప్రిపేర్ అవుతూ ఉండవచ్చు. వెల్, మీ ప్రిపరేషన్ని స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నట్టుగా మళ్ళీ చెప్తాను కావాలండి, ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈస్గా, అరే ఇదిరాబాయ్ ఇది నేర్చుకుంటే చాలు, నేను ఖచ్చితంగా కొడతాను, కొడితే కుంభస్థలం దద్దరిల్లాలి, కొడితే ఫౌండేషన్ షేక్ అవ్వాలి, అదే నా టార్గెట్. కొడితే నేను జాబ్ కొట్టేయాలి అంతే. 10 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యే లక్ష్యాలు ఇక్కడ ఏం లేవు. ఉన్న ఒక్క అటెంప్ట్ని షార్ట్గా ప్రిపేర్ అవుతాను, షార్ట్గా ఇస్తాను. మరి షార్ట్గా ప్రిపేర్ అవ్వాలి అన్నప్పుడు నీకు కంటెంట్ అల్టిమేట్గా ఉండాలి. సో మరి ఆ క్వాలిటీ కంటెంట్ మీకు దక్కాలి అని అంటే the one and only solution in front of you is Compete Minds without a doubt. వెల్, కొంతమంది ఖచ్చితంగా సార్ మీరు కావాలని కొంచెం ఎక్కించి చెప్తున్నారు సార్, కావాలని మీరు ఎగ్జాజరేట్ చేస్తున్నారు సార్ అని కొంతమంది అంటారు. వెల్, ఇది నేను ఎగ్జాజరేషన్ అని అయితే చెప్పట్లేదు, ఎందుకంటే దిస్ ఇస్ ద కాన్ఫిడెన్స్ దట్ వీ హ్యావ్ ఆన్ ద ప్రొడక్ట్ దట్ వీ డెలివర్ టు యూ. దిస్ ఇస్ ద కాన్ఫిడెన్స్ దట్ వీ హ్యావ్. నేను ఐ హ్యావ్ అనట్లేదు, వీ హ్యావ్ అంటున్నాను. వీ అంటే ఎవరు ఇక్కడ? Compete Minds. The confidence that we have as an institution when it comes to the point of delivering the product and the service, we do have faith and belief in ourselves. And the only thing that we are asking you is to keep that faith, hope and belief on us. మీరు ఇన్ని రోజులు మిమ్మల్ని నమ్మారు, ఇప్పుడు ఒక్కసారి మమ్మల్ని నమ్మి చూడండి, మీ లక్ష్యాన్ని మీరు చేరుకుంటారని నేను చెప్తున్నాను. ఇఫ్ యూ రియలీ వాంట్ టు, యూ క్యాన్. సో గూగుల్ ప్లే స్టోర్లోకి యాప్ ఇన్స్టాల్ చేసుకుని మీరు కోర్సెస్ని పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ బిఫోర్ పర్చేసింగ్ ద కోర్స్ ఒకసారి ఫ్రీ వీడియోస్ని చెక్అవుట్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం మీరు మమ్మల్ని టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఒకవేళ ఇప్పటి వరకు మీరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే యూ స్టిల్ హ్యావ్ ఎ ఛాన్స్ టు డూ దట్. వెల్, బికాస్ ఇఫ్ యూ డోంట్ డూ ఇట్ నౌ, వీ మే నెవర్ మీట్ అగైన్. అలానే మీకు Compete Minds ప్రొవైడ్ చేసే కోర్సెస్కి సంబంధించి కానీ, ఆఫర్ కానీ, వ్యాలిడిటీకి కానీ, ఇలా ఏదన్నా డౌట్ ఉంటే కనుక చిన్న పెద్ద చిత్తక వాట్ ఎవర్, ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ఉంది కదా, 9010701353 9010170133. ఈ నెంబర్కి కాల్ చేయండి, Compete Minds అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడండి, మీ డౌట్స్ అన్నింటినీ కూడా క్లారిఫై చేసుకోండి అండ్ టేక్ అ వైజ్ డెసిజన్. ఐఎమ్ సేయింగ్ అ వైజ్ డెసిజన్. వైజ్ అంటే ఏంటి? అవసరానికి తగ్గట్టుగా యాక్ట్ చేసేవాడు వైజ్ మెన్. ఏదో ఒకటి చేసేయాలి కదా అని చేసేవాడు ఈజ్ అ మ్యాన్. ఎక్కడ ఏమి చేస్తే బాగుంటుంది అని ఆలోచించి చేసేవాడు ఈజ్ అ వైజ్ మ్యాన్. ఐ హోప్ మీరందరూ కూడా వైజ్ పీపుల్ అని అనుకుంటున్నాను. సో టేక్ ద రైట్ కాల్. 1-2 days లేట్ అయినా పర్లేదు, ఆలోచించి డెసిజన్ తీసుకోండి. బికాస్ అవకాశాలు మనకి ప్రభుత్వం ద్వారా, ఈ ప్రభుత్వ ఎగ్జామ్లకి సంబంధించిన అవకాశాలు చాలా తక్కువగా వస్తాయి. ఒకవేళ వచ్చినా చాలా అరుదుగా వస్తాయి. మరి ఈ అరుదుగా తక్కువగా వచ్చే వేకెన్సీస్ని మనం బ్రేక్ చేయాలి, క్రాక్ చేయాలి అని అంటే వీ హ్యావ్ టు బి వెరీ స్మార్ట్ ఎట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్. మనం వేసే ప్రతి అడుగు కూడా ఆచి తూచి వేయాలి. సో టేక్ ఎ వైస్ కాల్. ఏది ఏమైనా మీ అందరూ కూడా కష్టపడి చదువుతున్నారు ఆ నమ్మకం నాకుంది. ఒకవేళ మీరు కష్టపడి చదవట్లేదు అని మీకు మీరుగా అనుకుంటే ఇంకా నేనేమి చేయలేను, బికాస్ యూ యువర్ సెల్ఫ్ ఆర్ సేయింగ్ దిస్, రైట్? సో అందుకే కమ్ అవుట్ ఆఫ్ దట్ షెల్. కష్టపడండి. ఎంత చదవగలిగితే అంత చదవండి, ఎంత గుర్తు పెట్టుకోగలిగితే అంత గుర్తు పెట్టుకోండి, ఎంత అర్థం చేసుకోగలిగితే అంత అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. గివ్ యువర్ బెస్ట్ షాట్. నీకన్నా తోపెవడు లేడు ఇక్కడ. నేను మళ్ళీ చెప్తాను, నీకన్నా తోపెవడు లేడు ఇక్కడ. బీ ఇన్ దట్ మైండ్ సెట్. ప్రిపేర్ యాజ్ ఇఫ్ నీకన్నా తోపెవడు లేడు ఇక్కడ. యు ఆర్ ఆల్రెడీ ఇన్ ద ఫస్ట్ ర్యాంక్. నువ్వు రేస్లో ఆల్రెడీ ముందే ఉన్నావు. ఇప్పుడు నువ్వు రేస్లో ముందుండి నీ వెనకాల ఉన్నాడు ముందుకు పరిగెత్తిలా చేస్తావా? కింద మీద పడో, దేకో, పాకో, వాట్ ఎవర్ చేసి అదే ఫస్ట్ ప్లేస్లో ఉంటావా? ద డెసిషన్ ఇస్ యువర్స్. టేక్ ద కాల్. ఓకే, సీ యూ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద రోడ్. విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. టిల్ దెన్, నమస్కారం.